సో ఈ బోన్ హెల్త్ కోసం మనకి వైటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వీటి గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ వైటమిన్ ఉంది. దాన్ని వైటమిన్ K2 అని. ఈ వైటమిన్ K2లో మనకి బ్లడ్ ఫ్లో చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ కాల్షియం రెగ్యులేషన్ అయ్యే మెటబాలిజం కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మనకి హార్ట్‌కి కూడా బెనిఫిట్ ఉంటుంది. అంటే హార్ట్ అటాక్స్ కూడా ఇన్సిడెన్స్ తక్కువవుతాయి. సో ఓవరాల్‌గా మనకి కాల్షియం మెటబాలిజం బూస్ట్ అయ్యి ఆస్టియోపోరోసిస్‌ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ జాయింట్స్‌ని కూడా దృఢపరుస్తుంది. సో ఈ వైటమిన్ కే కంటైనింగ్ ఫుడ్స్ ఉంటాయి. లైక్ చీజ్ గాని, సోయా గాని, ఎస్పెషల్లీ ఫెర్మెంటెడ్ సోయా ఉంటుంది. దాన్నే నాట్టో అంటాం. ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే వైటమిన్ K2 పుష్కలంగా ఉంటుంది. ఈ వైటమిన్ K2 మనము తగిన మోతాదులో తీసుకుంటే ఆస్టియోపోరోసిస్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. జాయింట్ ఏమైనా అరిగినా కానీ దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. డెంటల్ ప్రాబ్లమ్స్ గానీ, ఎనీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా కానీ వీటన్నిటి నుంచి మనకి ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు.